యాచర్ రాజావారు, రాఘవేంద్ర రెడ్డి గారు, జిల్లా జేసీఎస్ కన్వీనర్ వారికి, మానస్ గంగాధర్ గారు, మన పార్లమెంటు సభ్యులు ఇప్పుడు డాక్టర్ గురుమూర్తి గారు, ఇంకా చాలామంది నాయకులందరూ ముఖ్యమైన వారంతా కూడా ఉన్నారు. మీడియా వారికి నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి 3 రోజుల క్రితం చెప్పాను, ఈరోజు మనం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు. మరి అనుకోకుండా నిన్న 3 గంటల సమయంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు విజయం అని చెప్పిన దానివల్ల తొందరగా వచ్చి మిమ్మల్ని కూడా కలిసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్దామని చెప్పి భావించి రావడం జరిగింది. అంచేతే రామ్ కుమార్ గారు 10:30 అన్నారు, మళ్ళీ 9 గంటలకు అన్నారు. అట్లా మీకు టైం కూడా మార్చి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను, ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే అనుకుంటారు, కానీ అధికారం లేనప్పుడు మనకి ఎవరు మనకు అండగా నిలుస్తారనేది మనకు తెలుసు. ఆ విధంగా కాకుండా మనం అధికారంలో ఉన్నాం, రేపు కూడా అధికారంలోకి రాబోతూ ఉన్నాం. అందరూ కూడా కలిసి పనిచేసి, ఇందాక రాఘవేంద్ర రెడ్డి చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, మాట్లాడే తీరు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ మనిషి మంచివాడు. నాకు కూడా అదే చేత మనం కూడా అర్థం చేసుకుంటే ఒక 3 నెలలు శాసనసభ్యుడు అయిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులుగా వారు పనిచేయగలుగుతారు. మిమ్మల్ని అందరి గురించి కూడా బాగా ఆలోచన చేయగలుగుతారు. మరి ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనం కలిసిమెలిసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. ముఖ్యమంత్రి కావాలంటే మనకు శాసనసభ్యుల సంఖ్యాబలం ఉన్నాడు. అంచేతే మనకు శాసనసభకు పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా విజయం సాధించాలనే ఆ దృక్పథంతో మనం పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు గురుమూర్తి గారి దగ్గర. వారి పనితీరు కూడా ఈ తక్కువ కాలంలోనే అందరూ కూడా గుర్తించారు. మరి అలాంటి వ్యక్తి తిరిగి మళ్ళా మీ ముందుకు పార్లమెంటు అభ్యర్థిగా వస్తూ ఉన్నారు. సంఖ్యాబలం అక్కడ కూడా ఎక్కువగా ఉంటే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ ఇతర అధికారులతో కానీ మాట్లాడి మనకు అధిక నిధులు మన రాష్ట్రానికి తెచ్చేదానికి కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉంటాం. మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అవన్నీ కూడా ప్రతి ఇంటికి పోయి మనం ఓటు అడిగేదానికి అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు ఓటేసారా లేదా చూడలేదు, మనం అందరినీ సమంగా చూసి కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి పోతే వాళ్ళకందరికీ కూడా జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి. అక్కడ ఇల్లు ఇచ్చినా కూడా కొంతమందికే ఇచ్చింటారు. కాబట్టి ప్రతి ఇంటికి పోయి వాళ్ళు ఓట్లు అడిగే ధైర్యం లేదు. ప్రతి ఒక్కరిని అడగచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళ ఇంటికి కూడా పోయి మనం ఓట్లు అడిగేదానికి ఎంచేదంటే ప్రభుత్వం వివక్ష లేకుండా మీకు అన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు సహాయకారిగా నిలిచాడు, మరి మీరు మాకు సహాయకారిగా నిలవండి అని చెప్పి అడగడానికి మనకు ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంచేత మనం అందరినీ కూడా కలుపుకొని ఎంత మేరకు మనం మెజారిటీ సాధిస్తే అంత పార్లమెంటుకు ఉపయోగపడుతుంది. 7 నియోజకవర్గాల్లో 7 తరహాల్లో ఉంటుంది, అన్నీ ఒకే దీంట్లో పెద్ద మెజారిటీ కావు. అంచేత గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా నేనే మొత్తం చూశాను. అప్పుడు మనం ఇక్కడ అత్యధిక మెజారిటీ సాధించాం.
మరి రామనారాయణ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మనం రామ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ ఒక సంవత్సరం ముందే నియమించారు. మరి వారు అనే ప్రచారం చేసి ఈ కొంతమందిని అంతా కూడా కూడగట్టుకొని చేయడం జరిగింది. ఇప్పుడు అంతా అయిపోయింది. అభ్యర్థి ఖరారయ్యాడు, ఆయన పోటీ చేస్తాడు. ఇలాంటి తరుణంలో మనమందరూ కూడా వారిని కూడా రన్ అయినా ఇంకా అయిపోయింది, మీ ప్రయత్నాలన్నీ మీరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం రండి అని చెప్పి మీరు కూడా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక ఇక్కడ గెలుపు ప్రధానంగా మనం పనిచేస్తాం. నేను కూడా చాలా పర్యాయాలు అవసరమైన మేరకు ఇక్కడ వచ్చి అన్నీ కూడా చూడగలుగుతాను. మీ మండలాలు కూడా వచ్చి అక్కడ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యమైన నాయకులతో కూడా కలిసి పార్టీకి మద్దతు పలికే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి మీకు మనవి చేస్తూ మీరందరూ బాసట గారి నుంచి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి పదే పదే కోరుకుంటూ